ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కృప కలిగిన వారైన గొప్ప దేవుడైన యేసు ప్రభు గొప్ప దేవుడు, లోక రక్షకుడై ఉన్నాడు. మనమందరూ కలిసి వచ్చిన ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అలాగే ఒక చిన్న పాట పాడుతూ దేవుడిని ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడైన నా దేవా, యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృపలకు పాత్రుడా నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడా నీకు మహిమను చెల్లిస్తూ ఉన్నాను. ఉన్నతమైన వాడ, శ్రేష్టమైన వాడ, నీకు మహిమను చెల్లిస్తూ ఉన్నాను. కృప క్షేమములు మెండుగా దయచేయమన్నా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, వీటిగా ప్రేమించిన వాడ నీకు స్తోత్రములు చెల్లించుకొనిస్తూ ఉన్నాను. జీవమైన యేసు ప్రభువా, నీకు మహిమయు ఘనతయు ప్రభావం ఆరోపిస్తూ ఉన్నాను. దేవుని ప్రభువా, ఈ మధ్యాహ్నకాల సమయమందున నీ ఆత్మను కుమరించి నీ ఆజ్ఞాన్ని అగ్ని చేత మమ్మల్ని దహించి అభిషేకించి వాడుకొని మళ్ళీ నేను బ్రతికి నడుపుతూ ఉన్నాను. ఇది నీ అభిషేకము మా మీద మేము ఎందుకు కుమ్మరించి నీ కృపను భద్రపరచమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. చూస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన శ్రేష్టమైన వాడు, శ్రేష్టమైన ఈవులను చేయువాడే ఉన్నాడు. ఆయన ఆలోచనకర్త, అద్వితీయ దేవుడైన. అలాగనే ఈ దినమును అంటే ఈ రోజును చూడక చాలా మంది ఉంటున్నారు. ఈ రోజును చూడక చాలా మంది ఉంటూ ఉన్నారు. చాలా మంది నశించి ఉన్నారు. అనేకులు ఈ రోజును గమనించలేక నిద్రపోయి ఉన్నారు. కానీ మనమైతే బ్రతికి ఉన్నాం, సజీవులుగా ఉన్నాం. దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన దేవుని ఆత్మ చేత మనందరినీ నింపుచూ ఉన్నాడు. ఈ ఫ్యాన్ ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యము న్యాయాధిపతుల గ్రంథం నుండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం నుండి 31వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. నేను చదువుతాను. ఆ తర్వాత ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అదేవిధంగా దేవుని యొక్క వాక్యమును మనం బలపరచబడదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు
నేను బయలుదేరి విడజిమ్మను పొందుననుకొనేను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతనిని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించింది. అతడు బందీ గృహంలో తిరగలి విసిరువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టాను. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనును మహాబలి అర్పించుటకును పండుగను ఆచరించుటకును కూడుకొని జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తన దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదుము రండని సంసోనును బందీ గృహం నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతను నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోనుని తన చేతిని పట్టుకొని బండతో ఇట్లా నేను ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండేను. ఫిలిష్తీయులు సర్దారులు అక్కడ నుండి వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొను, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదువుగా అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలము అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన నా దేవా, నా యేసు ప్రభువా, ఇదిగోదన ప్రభువా, ఈ వాక్యమును ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి అర్హతను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా అయా, నిన్ను ఆరాధిస్తూ ఉన్నా. తన ప్రభు ఎందరైతే ఈ లైవ్ ను వీక్షిస్తూ ఉన్నారో వారిని దీవిస్తూ ఉన్నా. ఇదిగో నా ప్రభువా, నాలో ఉండి మీరు మాట్లాడుతూ ఉన్నందుకు నీకు వందనం. నా నోట నీ మాట ఉంచి ఉన్న నా వాగ్దానం నెరవేర్చినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ దేవా, నీకు మహిమను చెల్లిస్తూ ఉన్నా. నీ కృపలో మమ్మల్ని భద్రపరచినందుకు, నీ ఆత్మ చేత నింపినందుకు, మమ్మల్ని స్థిరపరచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో తన ప్రభువా, మాట్లాడుటకైతే నేను అర్హుడను కాదు, కానీ నీవే గొప్ప దేవుడు, నీవే శ్రేష్ఠుడు, నీవే బలమైన వాడవు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపిస్తూ ఉన్నా. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించి అయ్యా నన్ను తగ్గించుకొనొచ్చు. ఇదిగో నాకు సహాయం వచ్చి నిన్ను బ్రతుకులాడవచ్చు. నీవే ముందుండి మాట్లాడమని అధ్యక్షత వహించుకొని బ్రతుకులాడవచ్చు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందియున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. శ్రేష్టమైన వాడైన, అభిషేక్తుడైన, ఆయన గొప్ప కార్యములు చేయవాడైన, హల్లెలూయా. అయితే ఈరోజు నేను మీకు సంసోను గురించి వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. సంసోను యొక్క జీవితాన్ని మీ అందరికీ నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన గొప్పవాడైన దేవుడు, ఆయన యేసు ప్రభువు అందరినీ ప్రేమించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇదిగో సంసోను గురించి నేను వివరించాలి అంటే సంసోను ఎటువంటి ప్రజలను ఆయన ముందుగా నడిపించి ఉన్నాడో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగంటే దేవుడు ఇశ్రాయేలు జనాంగమును 430 సంవత్సరములు బానిసత్వంలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో, వారిని దేవుడు బానిసత్వం నుండి విడిపించి ఐగుప్తు నుండి కానాను దేశమునకు మోషే అనే నాయకుడి చేత విడిపించి నడిపించి ఉన్నారు. ఆ తర్వాత యెహోషువ కాలమందు యెహోషువను నాయకుడిగా పెట్టి ఉన్నాడు. యెహోషువ ఒక ప్రవక్త అయి ఉన్నాడు. యెహోషువ దేవుడు ఏర్పాటు చేసిన జనాంగమును నడిపించడానికి సిద్ధపాటు కలిగి అనేకులను నడిపించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే యెహోషువ మరణించిన తర్వాత న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు.
అనేకులకు న్యాయం తీర్చడానికి, వారిని పరిపాలించడానికి, వారిని ఏలడానికి ఒక నాయకుడుగా న్యాయాధిపతులను అనేకులుగా నిర్మించి ఉన్నాడు దేవుడు, నియమించి ఉన్నాడు దేవుడు. వారందరినీ కూడా బలపరిచి ఉన్నాడు దేవుడు. అనేకులు అందులో బలహీనులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు. వారు పూనుకొని దేవుని యొక్క మహిమను వివరించిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు గొప్పవాడు, గొప్ప మేలు చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధుడైన. ఎందుకంటే ఈరోజు సంస్థల గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? దేవుడు ప్రేరేపించిన విధముగా ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. దేవుడు ప్రేరేపించిన విధముగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఎందుకో తెలుసా? దేవుడు నిన్నటి కాలం ముందు నాతో మాట్లాడి ఉన్నాడు. సంస్థను జీవితాన్ని నువ్వు వివరించు, సంస్థల గురించి నీకు కొన్ని విషయాలు తెలియచేస్తాను అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, సరే ప్రభువా, దాని గురించి నేను ధ్యానిస్తాను, దాని గురించి నేను సెలవిస్తాను, దాని గురించి నేను మాట్లాడతాను అని దేవునికి ఒక తీర్మానం చేసుకుని ఉన్నాను. అందుకే ఈరోజు నేను మీ ముందు ఈ వాక్యాన్ని ఉంచుతూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోనండి. నాతో చూస్తున్న మీరందరూ కూడా గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని సంసోనుతో చెప్పగా, సంసోను లేచి నేను ఎప్పటిలాగే వారిని నశింపచేస్తాను, వారిని చంపేస్తాను, వారిని తునకలుగా చేస్తానన్న ఆలోచనతో విడిచిముకుందామని లేచినప్పుడు అతనిలో బలము కోల్పోయాడు, అతనిలో ఉన్న శక్తిని కోల్పోయాడు, అతనిలో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు అతని ఎడబాసెనని సంసోను గ్రహించలేక ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకు ఈరోజు సంసోను గురించి నేను మాట్లాడుతున్నాను నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈ విధంగా నన్ను ప్రేరేపించడం వల్ల ఈరోజు నేను మీతో మాట్లాడొచ్చు ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సంసోను బలవంతుడుగా, బలాఢ్యుడుగా, పరాక్రమశాలుడుగా, దేవుని న్యాయాధిపతిగా పేరు పొందిన వాడై ఉన్నాడు. దేవుడు అనేక మార్లు సంసోను వాడుకొని ఉన్నాడు. వారి ప్రజలను విడిపించడానికి సంసోనును దేవుడు న్యాయాధిపతిగా నియమించి ఉన్నాడు. హల్లెలూయా. అంతకంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? సంసోనును దేవుడు నాజీరుగా చేసుకొని ఉన్నాడు. సంసోనును దేవుడు నాజీరుగా చేసుకొని దేవుడు ఆజ్ఞాపించినది ఏమిటో తెలుసా? ద్రాక్షవల్లి నుండి పుట్టినది నీవు ఏదైనా తినవద్దు, ద్రాక్ష రసము నీ యొద్దకు రానివ్వద్దు. నాజీరుగా చేయబడిన వాడు పెళ్లి లేకుండా దేవుని సన్నిధిని అనుభవిస్తూ అనేకులను రక్షిస్తూ అనేకుల కొరకు ప్రార్థనపడుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు రమ్యమైన వాడు, ఆయన బలవంతుడు, ఆయన శ్రేష్ఠుడై ఉన్నాడు, ఆయన గొప్ప కార్యము చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో ఇక్కడ మీరందరూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క బలాన్ని నువ్వు పొందుకో, దేవుని యొక్క బలం నువ్వు అనుభవించు. దేవుని యొక్క బలాన్ని నీవు నీ సొంత స్వభావంతో కాదు, కానీ దేవుని యొక్క స్వభావము చేత నింపబడి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి అనేకులను నువ్వు బలపరచు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీకు తెలియచేస్తూ ఉన్నాను, దేవుడు సంస్థలను వాడుకోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం. వారి జనములను, ఏర్పడ్డ జనాంగమును రక్షించడానికి దేవుడు సంసోనును ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఈరోజు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మనందరినీ కూడా దేవుడే ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవుడు నీకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకో. దేవుడు కేవలం నీకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సంస్థలకు ఒక ప్రణాళిక ఉంది. ఈరోజు నీకు కూడా ఒక ప్రణాళిక ఉంది. దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. నీ ద్వారా అనేకులను రక్షించడానికి ఒక గొప్ప ప్రణాళిక దేవుడు సంసోను ద్వారా నియమించినట్లే ఈరోజు దేవుడు నీకు కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికను నీ స్వభావముతో, నీ సొంత ఆలోచనతో నువ్వు ఏమి చేయలేవు, కానీ దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేకుల వరకు ప్రార్థన చేయటకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. He has a very good plan for us. దేవుడు నీ కొరకు నా కొరకు ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఆత్మ చేత నింపి
బలాఢ్యులుగా చేస్తూ ఉన్నాడు, బలవంతులుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. బలాఢ్యులము బలహీనులము కాదు, ఎందుకంటే దేవుడు నీలో నాలో నివసిస్తూ ఉన్నాడు. దేవుడు నీలో నాలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన వసించువాడై ఉన్నాడు. నీ ఆత్మ చేత, ఆయన ఆత్మ చేత మనల్ని నింపుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమె పిలుస్తూ ఉంది, ఆమె చెబుతూ ఉంది, ఇదిగో ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగానే ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరు నా మీద పడేది? దేవుడు నాతో ఉన్నాడు. ఎవడు నిన్న నా మీద వేసేది? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎవడు నన్ను వేలెత్తి చూపేది? యేసు ప్రభువు నాలో ఉన్నాడు. హల్లెలూయా. సంసోను గ్రహించలేక ఉన్నాడు. యెహోవా తనను ఎడబాసెనని గ్రహించలేక ఉన్నాడు. ఈ రోజు అనేకమైన క్రైస్తవులు ఉన్నాం, చాలా మంది క్రైస్తవులు ఉన్నాం. క్రైస్తవులు ఏం చేస్తామో తెలుసా? దేవుడు నన్ను విడిచిపెడుతూ ఉన్నాడన్న ఆలోచన మరచిపోతూ ఉన్నా. సంసోను విడిచిపెట్టినట్లుగా నిన్ను విడిచిపెడుతూ ఉన్నాడేమో జ్ఞాపకం ఉంచుకో. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. అప్పటికి కూడా సంసోను ప్రేమించాడు దేవుడు, కానీ సంసోను కూడా ఎడబాసెనని దేవుని వాక్య లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం ఈరోజు గ్రహించు. దేవుడు నిన్ను ఎడబాస్తూ ఉన్నాడేమో. నువ్వు దేవుని నిన్ను ఎడబాసాడని గ్రహించలేకపోతూ ఉన్నావు. ఎందుకో తెలుసా? దేవునికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు దేవుడు నువ్వెవరైనా సరే దేవుడు నిన్ను పక్కకి పెడతాడు. దేవుడు నిన్ను పక్కకి పెడతాడు. దేవుడి యొక్క సన్నిధికి నువ్వు విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే దేవుడి సన్నిధిలో నిన్ను వెళ్ళగొడతాడు. ఎవరిని వెళ్ళగొట్టాడో తెలుసా? ఆదాము అవ్వలను ఆది కాండములో వారు చేసిన ఆజ్ఞ అతిక్రమానికి దేవుడు వారిని బయటికి, ఏదులతో నన్ను బయటికి వెళ్ళగొట్టాడు. దేవుడి సన్నిధికి దూరంగా వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకో, దేవుడు బలవంతుడై ఉన్నాడు. ఆయన శ్రేష్ఠుడై ఉన్నాడు, ఆయన అభిషిక్తుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మీరు గమనించండి, సంసోను ఎడబాసెనని గ్రహించలేకపోయి ఉన్నా. మీరు కూడా గ్రహించండి, మీరందరూ కూడా వినండి. దేవుడు సంసోను కేవలం ఎడబాస్తున్నాడని అనుకుంటున్నారు. మీలో చాలా మందిని దేవుడు ఎడబాపి ఉన్నారు. మీతో దేవుడు మాట్లాడక కొన్ని రోజులు అవుతుంది. దేవుడు మీతో మాట్లాడక కొన్ని సంవత్సరములు అవుతుంది, కొన్ని దినములు అవుతున్నాయి. దేవుడు మీతో మాట్లాడలేక ఆనాడు సమూయేలు ప్రవక్తతో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అని సమూయేలు గ్రంథంలో రాయబడింది. కానీ సమూయేలు ప్రవక్తతో దేవుడు రోజు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీతి న్యాయానుసారముగా సమూయేలు నడుచుచూ ఉన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారముగా సమూయేలు నడుచుచూ ఉన్నాడు. ఒక ప్రవక్తగా అతను పేరుగాంచి ఉన్నాడు. అతను గొప్ప దైవజనుడుగా పేరు పొంది ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. పరిశుద్ధుడు ఆయన, ఆయన బలవంతుడు ఆయన, ఓ నీతిమంతుడు ఆయన, ఓ నిన్ను నన్ను నిలబెట్టిన వాడాయన, నిర్మించిన వాడాయన, నిన్ను నన్ను నియమించిన వాడాయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు ఆలోచన చేయండి, మీరు గమనించండి, మీరు చూడండి, దేవుని యొక్క బలమును అనుభవించండి. దేవుడు నిన్ను ఎడబాపక ముందే నువ్వు గ్రహించు. ఎక్కడ పడిపోయి ఉన్నావో తెలుసుకో. నువ్వెక్కడ స్థిరముగా లేవో అక్కడ నువ్వు స్థిరపడు. ఎక్కడ నువ్వైతే దేవుని యొక్క సన్నిధిని కోల్పోతున్నావో అక్కడ బలం పొందు. దేవుడు నిన్ను బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి నీవు ఏ ఆశ కలిగి జీవిస్తూ ఉన్నావు? సంసోను డలిల మోజులో పడి దేవుని యొక్క సన్నిధిని మరచి ఉన్నాడు. వ్యభిచారం అనే కూపంలో పడి ఉన్నావా? బయటికి రా. దేవుని సన్నిధిని అనుభవించు. దేవుని అడుగు క్షమించమని బయటికి రా. దొంగతనంలో ఉన్నావా? బయటికి రా. మోసం చేసే మాటలు మాట్లాడుతున్నావా? బయటికి రా. దేవుని యొక్క శక్తిని అనుభవించు. దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించు. దేవుని యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమును ఒలుగు గణపరచు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందరో గొప్ప దైవజనులు దేవుని నామమును మహిమపరిచి ఉన్నారు. అలాగే కొందరు దేవుని యొక్క నామాన్ని అవమానపరిచిన వారు ఉన్నారు.
మన క్రియలు దేవుని నామాన్ని మహిమపరుస్తాయి. నీవు చేసే క్రియలు, నేను చేసే క్రియలు అవి దేవుని నామానికి మహిమకరంగా ఉంటాయి. నువ్వు నేను చేస్తున్న ప్రతి పనికి ఎవరు మహిమపరచబడుతూ ఉన్నారు? నువ్వు నేను చేసే ఆలోచనకి ఎవరు మహిమపరచబడుతూ ఉన్నారు? హల్లెలూయా. యెహోవా తనను ఎడబాసెనని సంసోను గ్రహించలేదు. సంసోనును బందీ గృహంలో వేశారు. సంసోను యొక్క కళ్ళను పీకి వేశారు. కన్నుల బందీ గృహంలో తిరగలు విసరువాడాయను అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంత కర్మ పట్టింది, ఎంత ప్రాబ్లం ఫేస్ అవుతూ ఉన్నాడు, ఎంత అవమానం. ఒక బలాఢ్యుడు, ఒక బలవంతుడు ఈ రోజు ఒక బందీ గృహంలో ఉండుటయా? ఒక బలవంతుడు దేవుడి సన్నిధిని అనుభవించకుండా ఈ లోకంలో పడిపోవుట ఎంత అవమానం దేవుని నామానికి. నువ్వు నేను ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి. నువ్వు నేను ఎంత అవమానకరంగా దేవుని సన్నిధిలో నివసిస్తూ ఉన్నామో నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం ఉంచుకో. బలవంతుడైన, శ్రేష్టమైన వాడైనా, నిత్యుడైనా బలాఢ్యుడు బందీ గృహంలో ఉండి తిరగలు విసురువాడాయి. మన శత్రువులు వాళ్ళు అనుకుంటారు ఈరోజు క్రైస్తవుల మందిరాలు మూసివేయబడ్డాయి. ఎంత సంతోషం! సాతాను గారికి సంతోషం, సాతాను గారికి సంతోషం. కానీ వాడికి తెలియదేంటో తెలుసా? ప్రతి ఒక్క ఇంట్లో ఒక ప్రార్థన యోధుడు, ఇంటర్సీడర్, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ప్రార్థన యోధుడు నిలబడుతూ ఉన్నాడని వాడు గ్రహించలేకపోయాడు. మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారని నేను భావిస్తూ ఉన్నా. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారని, వాక్యాన్ని చదువుతూ ఉన్నారని, దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత గొప్ప ధన్యత దేవుడు నీకు ఇచ్చి ఉన్నా. ఈరోజు ఈ మందిరమే కాదు, నీ ఇల్లు ఒక మందిరంగా మారింది. అందుని బట్టి దేవునికి హల్లెలూయా చెప్పు, అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. దేవుని యొక్క గొప్ప కార్యములు చేయడానికి నువ్వు పూనుకోమంటున్నాడు. యు మస్ట్ సీ హిస్ మిరకల్. నువ్వు ఆయన అద్భుతాన్ని చూడాలి. ఆయన సంతోషంలో నువ్వు సంతోషంగా ఉండాలి. నిన్ను చూసి దేవుడు ఆనందించాలి, నిన్ను చూసి దేవుడు గర్వించాలి, నిన్ను చూసి దేవుడు ఏమన్నా తెలుసా? ఇదిగో వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా అని పిలవాలి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు కూడా ఒక బందీ గృహంలో ఉన్నావేమో. నువ్వు ఒక బందీ గృహంలో నువ్వు వేయబడ్డావేమో. వ్యభిచారం అనే బందీ గృహంలో నువ్వు ఉన్నావేమో. దొంగతనం అనే బందీ గృహంలో నువ్వు ఉన్నావేమో. మోసం చేయడంలో నువ్వు బందీ గృహంలో ఉన్నావేమో. కపటమైన మాటలు మాట్లాడడం అనే బందీ గృహంలో నువ్వు ఉన్నావేమో. అందులో నుండి బయటికి రా. ఎందుకో తెలుసా? నా దేవుడు శ్రేష్టమైన వాడు, కపటము లేనివాడు, నిష్కలంకుడు, ఏ కలంకమైనను తనలో లేనివాడుగా నా దేవుడు యేసు ప్రభువు ఉన్నాడు. నువ్వు నేను కూడా అదే విధంగా జీవించాలి. నేను పరిశుద్ధులను కాక మీరు కూడా పరిశుద్ధులుగా జీవించుడి, నివసించుడి, ఉండుడి, పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు దేవుడు. నా ఆజ్ఞలను పాటించండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నమ్మనికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? ఈరోజు ఈ మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నా. అనేకమైన శోధనలు ఉన్నావేమో, బయటికి రా. తెలుసుకో నిజమైన దేవుడు యేసు ప్రభువు అని తెలుసుకో. దేవుడు నిన్ను సమస్త శోధనల నుండి విడుదల చేయగలడని, ఆయన బలాఢ్యుడై ఉన్నాడని, ఆయన శ్రేష్టమైన ఈవులను కుమరించేవాడై ఉన్నాడని. సంసోను బలాఢ్యుడు, కానీ ఒక్కనొక రోజు బలహీనమయ్యాడు. ఆ బలహీనం తన జీవితంలో నరంలో బలహీనత వచ్చేసింది. హల్లెలూయా. మీరు గమనించండి, మీరు ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎంతో మంది ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఎంతో మంది బలాఢ్యులుగా ఉన్నారేమో, ఎంతో మంది బలహీనులుగా ఉన్నారేమో. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, నా ప్రజలు ఎప్పుడు కూడా సిగ్గుపడరు, నా ప్రజలు ఎప్పుడు కూడా సిగ్గుపడరు, కానీ మీరు నన్ను సిగ్గుపడింపజేస్తారు. దేవుడు సిగ్గుపడే విధంగా విశ్వాసులు, క్రైస్తవులు, సేవకులు, దైవజనులు ప్రతి ఒక్కరు కూడా దేవుడు సిగ్గుపడే విధంగా తయారవుతున్నారు. ఈరోజు జ్ఞాపకం చేసుకో నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎవరైనా పర్వాలేదు, ఎక్కడి వారైనా పర్వాలేదు, కానీ నీ జీవితంలో నీవు దేవునికి నమ్మకంగా బ్రతకాలని
దేవునికి నమ్మకంగా నువ్వు జీవించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఒక నిందారహితమైన జీవితంలో నువ్వు జీవించాలని. సంసోను బలాఢ్యుడని తెలుసుకున్నాడు, కానీ దేవుడే బలమని తెలుసుకోలేకపోయాడు. ఈ లోకం తనకి ఈ లోకపరమైన సంతోషం ఇస్తుంది, కానీ దేవుడి వలన సమస్త ఆనందం కలుగుతుందని గ్రహించలేకపోయాడు. దేవుడి యొక్క అభిషేకింపబడి తైలము చేత అభిషేకింపబడి అతను దేవునిలో సంతోషించలేకపోయాడు, కానీ ఈ లోకంలో మాత్రం సంతోషించిపోయాడు. చాలా సంతోషించగలిగాడు, కానీ దేవుడే బలమని గ్రహించలేకపోయాడు. దేవుడే సర్వమని గ్రహించలేకపోయాడు. దేవుడే సమస్తము అని గ్రహించలేకపోయాడు. నువ్వు నేను కూడా గ్రహించలేకపోతూ ఉన్నామేమో నా ప్రియ సహోదరుడా. గ్రహించు. ఈరోజు మంచి దినం, మంచి సమయం. దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యము చేసి ఉన్నాడు. ఆయన నిన్ను నిర్మించి ఉన్నాడు. తన పోలికగా తన స్వరూపము చొప్పున నిన్ను నన్ను తయారు చేసి ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుని విడిచిపెట్టి ఈ లోకం అనే దేవతను, ఈ లోకం అనే ప్రేమను, ఈ లోకం అనే ఆశను, లోకం అనే సంతోషమును నువ్వు అనుభవిస్తున్నావేమో. దేవుడు నిన్ను ఎడబాసినని నువ్వు గ్రహించక ఉన్నావేమో. నువ్వు ఈరోజు గ్రహించు. దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎవరు సమీపించలేని తేజస్సులు ఆయన వసించు అవరున్నాయి. ఆయన జీవిస్తూ వసిస్తూ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరుడా, ఈరోజు మంచి అవకాశం. ఈరోజు ఒక మంచి అవకాశం. నీవు నీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన మంచి గ్రహింపుని బట్టి నువ్వు సంతోషించు. హల్లెలూయా. అపహాస్యము చేయడానికి సంసోనుడు బందీ గృహం నుండి దాగోను మందిరానికి తీసుకొచ్చి, దాగోను దేవత దగ్గరికి తీసుకొచ్చి కట్టేశారు. రానున్న రోజుల్లో క్రైస్తవుగా జ్ఞాపకం ఉంచుకో, అనేకుల మధ్యను నిందన పాలవుతూ ఉన్నావు. రానున్న దినాలలో నువ్వు అనేకమైన శ్రమలు అనుభవించబోతూ ఉన్నావు. రానున్న దినాలలో అనేకమైన నిందలు, అవమానాలు నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. అది అనుభవించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు? ఏ శ్రమనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు బ్రదర్. I'm ready. దేవుని కోసం నువ్వు నిందను అనుభవించాలి. దేవుని కోసం నువ్వు శ్రమను అనుభవించాలి. దేవుని కోసం నువ్వు అవమాన పాలవ్వాలి. దేవుని కోసం నువ్వు ఏమైనా చేయాలి. హల్లెలూయా. యేసు ప్రభు నిజమైన దేవుడు. యేసు ప్రభు అవమానపడ్డాడు. యేసు ప్రభు శ్రమను పడ్డాడు. ఎందుకో తెలుసా? అనేకులను లోక రక్షణ కోసం, అనేకులను పాపము నుండి విడిపించడానికి, పాపములను చితకద్రొక్కి, ఇదిగో మరణము సాతాను యొక్క తలను చితకద్రొక్కి మరణమును తొలగించి మరణాన్ని గెలిచి విజయశీలుడుగా, మృత్యుంజయుడుగా, పునరుత్థానుగా లేచి ఉన్నాడు. అదే విధంగా దేవుడు నిన్ను నన్ను కూడా నిలబెట్టబోచు ఉన్నాడు. ఆయన పునరుత్థానంలో మనకు పునరుత్థానం ఉంది. ఆయనకు పునరుత్థానం ఉంటే మనకు పునరుత్థానం ఉంది. ఆయన నిత్యము నివసించు వాడైతే ప్రతి క్రైస్తవుడు, దేవుని ఎరిగిన ప్రతి ప్రజలు వారు కూడా నిత్యము నివసించు వారే ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. Thank you, Jesus. Father, thank you, Lord. గ్రహింపు కలిగి జీవించు. ఎంతో మంది ఈ రోజును చూడలేక నశిస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి సిచ్యువేషన్ అయినా పర్వాలేదు, దేవుని మరవకు, దేవుని విడిచిపెట్టకు, యేసు ప్రభువును విడిచిపెట్టకు. యేసు ప్రభువును విడిచిపెట్టకు చెల్లెమా. యేసు ప్రభువును విడిచిపెట్టకు నా ప్రియ సహోదరుడా. యేసు ప్రభువును విడిచిపెట్టకు. నువ్వు యేసు ప్రభువును విడిచిపెడితే నువ్వు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టినట్టే. నీ నిత్య జీవాన్ని నువ్వు కోల్పోయినట్టే. దేవుని సన్నిధి నువ్వు అనుభవించినట్టే. మునుకున్న విశ్వాసం నీలో లేనట్టే. మునుపు నీకున్న ప్రేమ నీలో లేనట్టే. మునుపు నువ్వు చేసిన ప్రార్థన నీలో లేనట్టే. హల్లెలూయా.
గ్రహింపు, నీలో గ్రహింపు ఉండాలి, నీలో గ్రహించే తత్వం ఉండాలి, వివేకం నీలో ఉండాలి, వివేచన వరం నీలో ఉండాలి. నువ్వు వివేచించాలి. ఎందుకో తెలుసా? సంసోను వలె నువ్వు నశించిపోకుండా నిత్య జీవములో నిత్య జీవానికి వారసురాలిగా నీవు ఉండాలి. యు మస్ట్ బి ఏ హెయిర్. ఒక వారసుడిగా నువ్వు ఉండాలి. ఆయన పరలోక రాజ్యం నీ కొరకు నా కొరకు తయారు చేసి ఉంచాడు, సిద్ధపరిచి ఉంచాడు. ప్రభువైన యేసుక్రీస్తు జన్మిస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు వెళ్ళి నా తండ్రి యొద్ద మనకు అనేక నివాసంలో కలవని, ఆ నివాసంలో కలగచేసి నేను మరల మీ దగ్గరకు వస్తాను అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. అవును, అక్కడ అనేకమైన నివాసములు ఉన్నాయి. అక్కడ అనేకమైన నివాసాలు ఉన్నాయి. అది నీ కొరకు నా కొరకే, అది నీ కొరకు నా కొరకే, నీ కొరకు నా కొరకే, మనందరి కొరకే, ప్రతి క్రైస్తవుని కొరకే, ప్రతి మనిషి కొరకే, ప్రతి ఆత్మ కొరకే దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు నా ప్రియ సోదరి సోదరుడా. నువ్వు పాపములో ఉండి దేవుని రాజ్యాన్ని చేరకుండా ఉండడం నా దేవుడు యేసు ప్రభువుకి ఇష్టం లేదు. ఈజ్ నాట్ సో ఇంట్రెస్టెడ్. ఈజ్ నాట్ సో ఇంట్రెస్టెడ్. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. నీ అందు ఇంట్రెస్ట్ ఉంది, నీలో నీ మీద ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు కావాలని దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు గ్రహించాలని దేవుడు వేచి చూస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని రోజులుగా, ఇన్ని క్షణాలుగా, ఇన్ని గంటలుగా దేవుడు నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. దట్ యు విల్ రికగ్నైజ్ హిమ్. నువ్వు ఆయనని గుర్తిస్తావేమో అని, నువ్వు గ్రహిస్తావేమో అని ఆయన నిన్ను నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. సంసోను కోసం కొన్ని సంవత్సరములుగా వెయిట్ చేశాడు. అవును, సంసోను ఆయన ప్రజల కోసం, దేవుని యొక్క ప్రజల కోసం పోరాడాడు, యుద్ధం చేశాడు. కానీ దేవుడిని మర్చిపోయాడు. దేవుని మరచి దలీలా అనే స్త్రీ మోజులో పడిపోయాడు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ సామ్సన్. నేను బ్లేమ్ చేయట్లేదు. నేను సంసోను మీద నింద మోపడం లేదు. సంసోను మీద నింద మోపడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది సంసోను ఉన్నారు, ఇక్కడ ఎంతో మంది దలీలా ఉన్నారు, ప్రపంచంలో ఎంతో మంది సంసోనులు ఉన్నారు. కానీ వారికి గ్రహింపు లేదు. నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ కుమారుడు సిద్ధంగా ఉన్నాడో ఇక్కడ ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఆయన పరలోక రాజ్యం ఖాళీలో ఉండడానికి కాదు. ఆయన వేవేల దూతల పరివారముల చేత పొగడబడుచున్న కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్నాడు. కానీ ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపము చొప్పున, ఆయన జీవవాయువును నిర్మించిన నువ్వు నేను గ్రహించలేకపోతున్నామని బాధపడుతూ ఉన్నాడు. ఆయన చింతిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకెంతకాలం దేవునికి దూరంగా నువ్వు బ్రతుకుతావు? డెలీలా వల్లే, సంసోను వల్లే నువ్వు ఎలాగ బ్రతుకుతావు? నువ్వు గుర్తుంచుకో, నువ్వు బలాఢ్యుడు ఎప్పుడో తెలుసా? దేవుడు నీలో ఉన్నానని నువ్వు గ్రహించినప్పుడు, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నానని నువ్వు తెలుసుకున్నప్పుడు, దేవుడు నిన్ను బలపరిచినానని నువ్వు తెలుసుకున్నప్పుడు, అప్పుడు నువ్వు బలాఢ్యుడు. అప్పుడు నువ్వు బలవంతురాలు. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకో నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకో తెలుసా? వీరెవ్వరూ కూడా నీతో కూడా వచ్చేవారు కాదు. వీళ్ళెవ్వరూ కూడా నీ యందు ప్రేమ చూపించేవారు కాదు. వీళ్ళెవ్వరూ కూడా నీ యందు ఆశ కలిగి బ్రతికేవారు కాదు. కానీ నీవిచ్చే డబ్బు కోసం, నీవిచ్చే తిండి కోసం, నువ్వు పెట్టే ఆహారం కోసం నీ వెంబడి వచ్చే వాళ్ళు ఉన్నారు. నువ్విచ్చే పదవి కోసం ఆశపడే వాళ్ళు ఉన్నారు. నీవిచ్చే ప్రతి ఒక్క దాన్ని ఆశపడే వాళ్ళు ఉన్నారు. కానీ నువ్విచ్చే నిత్య జీవానికి ఎవరు కూడా రారు, చేయలేరు, ఉండలేరు. ఎందుకో తెలుసా? దేవుడు పరిశుద్ధంగా ఉండమని, వ్యసన గ్రంథులమై ఉండకూడదని, మనం వ్యసన పరులుగా బ్రతకకూడదని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు.
హల్లెలూయా. ఒక్క మారే ప్రభువా, ఒక్కసారి తప్పు చేస్తా, నన్ను క్షమించు. బ్రదర్, నువ్వు చేసిన తప్పులకు ఆల్రెడీ ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు. మళ్ళా తప్పు చేసి మళ్ళా సిలువేస్తావా? ఏమంటారు బ్రదర్? మళ్ళీ నువ్వు ఆయనకు శిక్ష వేస్తావా? ఆయనకు మరలా నువ్వు సిలువ వేస్తావా? మళ్ళా ఆయన ముఖము మీద ఉమ్ము వేస్తావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు, ఆలోచించు, వివేచన కలిగి బ్రతుకు. ఒక్కసారి బ్రదర్, ఒక్కసారి కదా, ఒక్కసారి తప్పు చేశా, ఏమైంది బ్రదర్? క్షమించు. అవును, ప్రభు క్షమిస్తాడు. ప్రభు క్షమించే దేవుడే. నా యేసు ప్రభు నిన్ను క్షమించి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం క్షమించాడు. అట్లని కృప విస్తరిస్తుందని పాపము చేయుమా? పాపం చేద్దామా? కృప విస్తరిస్తుందని పాపం చేద్దామా? అట్లా కృప ఉంది, కృపకాలం ఉంది. దేవుడు కృపామయుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన కృప చూపించు వాడు నన్ను క్షమిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ వలన ఆయనకి సంతాపము కలుగుతుందని మర్చిపో. కేవలం మనుషులు వారి ఇచ్చ చొప్పున, వారి ఆలోచన చొప్పున, వారి ఇష్టానుసారంగా బ్రతకడమే కాకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి సంతాపము కలిగజేసిన వారుగా ఉన్నారు. సంసోనుడు దేవుడు న్యాయాధిపతిగా నియమించి ఉన్నాడు. నిన్ను కూడా ఒక న్యాయాధిపతిగా నియమించి ఉన్నాడు. దేవుడు సంసోనును బలవంతుడిగా పిలుస్తూ ఉన్నాడు. నిన్ను కూడా బలవంతుడిగా పిలుస్తూ ఉన్నాడు. నువ్వు న్యాయంగా ఉన్నావా? నువ్వు బలవంతుడిగా ఉన్నావా? నువ్వు బలవంతుడు అయితే దేవుని యొక్క నామాన్ని మహిమపరచు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలబడు. నమ్మకంగా నీతిగా బ్రతుకు. దేవుడు నిన్ను గొప్ప చేసి ఆశీర్వదిస్తాడు. ఎవరో నిన్ను గొప్ప చేయాల్సిన అవసరం లేదు. దేవుడే నిన్ను గొప్ప చేస్తాడు. ఎవరో నీకు సాయం చేయాల్సిన అవసరం లేదు. దేవుడే ఆకాశ పక్షుల ద్వారా, అనేకుల ద్వారా దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు. When you live according to the word of God, దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నాజూరు చేయబడ్డావు. నువ్వు కూడా నాజూరు చేయబడ్డావు. నీకు పెళ్ళైంది బ్రదర్, నీ నాజూరుగా పప్పు. ప్రతి ఒక్కరు నాజీరులే. దేవుడు యేసు ప్రభు నాజీరుగా ఉన్నాడు. యేసు ప్రభు మాదిరిని పోలి నడుచుకునే నీకు నాజీరుడువే. యేసు ప్రభు నీలో నివసిస్తే నువ్వు నాజీరువే. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క ఆత్మ నీలో నివసిస్తుందని మర్చిపోవద్దు. డెనేలా అనే వ్యభిచారం అనే కూపంలో నువ్వు ఉండవద్దు. బంది గృహంలో నువ్వు తిరగలు విసురువాడిగా ఉండవద్దు. ఇదిగో అనేకులకు విత్తనాలు చల్లి వెదజల్లి విస్తారముగా పరిచర్య చేసి దేవుడి యొక్క సువార్తను ప్రకటించే ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరంతా ఆలోచన చేయండి. ప్రభువా, ఈ రోజు ఈ యొక్క మారు నన్ను క్షమించు ప్రభువా. ఈ యొక్క మారు సాతానును జయించడం నాకు శక్తిని ఇవ్వు ప్రభువా. ఎందుకంటే ఇంకొకసారి నేను పాపము చేయను. ఇంకొకసారి నేను వ్యభిచారంలో పడను. ఇంకొకసారి నేను దొంగతనంలో ఉండను. ఇంకొకసారి సాతాను హస్తములో నేను ఉండను. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి యొక్క హెచ్చరికలు నీకు వస్తూ ఉన్నాయి. దేవుడు నిన్ను వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు నీతిగా బ్రతకమంటూ ఉన్నాడు. దేవుడు నిన్ను బలవంతుడిగా చేసి ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన బలము చేత నిన్ను నింపి ఉన్నాడు. నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన సన్నిధిని నువ్వు అనుభవించాలి. ఆయన ప్రసన్నతను నువ్వు పొందుకోవాలి. ఆయన అభిషేకమును నువ్వు రుచి చూడాలి. గొప్ప దేవుడు, ఆయన శక్తివంతుడు, గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించి చూడు. నీ కన్నులు తెరిచి చూడు. నీ మనోనేత్రములు తెరిచి చూడు. నీ మనోనేత్రములు ఇక్కడ తెరిచి చూడు. ఇవి లోకపు ఆశలు, జీవపు డమ్మ. లోకపు ఆశలు, జీవపు డమ్మాలు కాదు. సంసోను వలె మన జీవితం మారకూడదు. సంసోను వలె మన బ్రతుకులు ఉండకూడదు. సంసోను వలె మనం మరణించవద్దు. నిత్య జీవం దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. కేవలం
దానికి కావాల్సిన క్వాలిఫికేషన్, దానికి కావాల్సిన అర్హత ఏంటో తెలుసా? యు నో వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్ యు నీడ్? యు మస్ట్ బి హోలీ. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్, అర్హత ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధుడిగా ఆయన సన్నిధిలో కనబడాలి. నువ్వు నిందారహితుడిగా ఆయన సన్నిధిలో కనబడి తీరాలి. ఎంత ఘోరమో కదా! అంతమంది చంపిన బలాఢ్యుడు గుడ్డివాడయ్యాడు. నాకు బలం ఉంది కదా, నేను ఏమైనా సాధిస్తా. బ్రదర్, దేవుడిచ్చిన బలం ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. వితౌట్ గాడ్ ఇన్ శాంసన్ ఇస్ జీరో. విత్ గాడ్ శాంసన్ ఇస్ హీరో. శాంసన్లో దేవుడు లేకపోతే సున్నా. శాంసన్లో దేవుడు ఉంటే హీరో. గ్రేట్. నీలో నాలో దేవుడు లేకపోతే సున్నా. వి ఆర్ జీరో. ఇఫ్ గాడ్ విత్ ఇన్ us, దేవుడు నీలో నాలో ఉంటే మనం హీరోలమే. వి ఆర్ సూపర్. వి షుడ్ హావ్ a supernatural power. అలౌకికమైన శక్తి చేత దేవుడు మనల్ని నింపుతూ ఉన్నాడు. పాపాన్ని జయించడానికి ఆయన ఆత్మను మనలో ఉంచి ఉన్నాడు. ఆయన వాక్యాన్ని మనకి దగ్గరగా ఉంచి ఉన్నాడు. This is the word that God has given in the Psalms 119:11. కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయంలో 9-11 వచనం మీరు చదివినట్లయితే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయంలో ఏముంచుకుంటాము? ఆయన వాక్యాన్ని ఉంచుకుంటాము. అవును, he has given his own words. ఆయన సొంతంగా ఆయన మాటలను నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. He has given that. What a wonderful God. What a great privilege. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత గొప్ప అదృష్టం మనది. This is, I call it, it's a privilege. Presence of God. ఎంత ధన్యమైన ఆయన సన్నిధి అంటాను. ఆయన అభిషేకం, ఆయనలో మనము బలపరచబడాలి, నిక్కచ్చుగా నిలబడాలి. రమి 3,000 మందికి పైగా ఆ డాగోడు మందలలో మరణించాడు. ఎందుకో తెలుసా? నువ్వు బలహీనుడమైనప్పుడు, దేవుడు నీకు బలమునిస్తాడు. ఇదొక ప్రూఫ్, ఇదొక రుజువు. నువ్వు బలహీనుడుగా ఉన్నప్పుడు దేవుడు నీకు బలం ఇస్తాడన్నది ఒక ప్రూఫ్. దిస్ ఇస్ అ ప్రూఫ్ దట్ గాడ్ గివ్స్ స్ట్రెంగ్త్ ఫర్ ద వీక్. దేవుడు ఒక బలహీనునికి బలమును ఇచ్చువాడుగా ఉన్నాడని రుజువు. సంసోను బలహీనుడుగా 2 కళ్ళు ఊడదీయబడి ఆయన చెరసాలలో ఉన్నప్పుడు పరిహాసము చేయడానికి ఆయన దాగోడు మందిరానికి వచ్చినప్పుడు దేవుని అడుగుతాడు, ఈ ఒక్క మారు నన్ను బలపరిచినట్లయితే ప్రభువా, నా కనుల నిమిత్తము ఈ ఫిలిస్తీయులను ఒక్క మారు దండించి చంపెదను, పగ తీర్చుకొనేదను అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈజ్ రిక్వెస్టింగ్ గాడ్ టు గివ్ హిస్ స్ట్రెంగ్త్ బ్యాక్. yes, నువ్వు దేవుని బ్రతిమిలాడినట్లయితే, నువ్వు రిక్వెస్ట్ చేసినట్లయితే, he will forgive your sins. ఆయన నీ పాపములను క్షమిస్తాడు, నీవు చేసిన తప్పులను క్షమిస్తాడు, నువ్వు చేసిన వ్యభిచారాన్ని కొట్టివేస్తాడు, దేవుడికి కనపడకున్నట్లుగా దూరంగా నీ పాపములను విసిరేస్తాడు. when you request God, when you confess about God, ఎప్పుడైతే నువ్వు దేవుని ఎదుట ఒప్పుకుంటావు, ఎప్పుడైతే నువ్వు కన్ఫెస్ చేస్తావు, when you repent, ఎప్పుడైతే పశ్చాత్తాపపడతావో దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. దేవుడు మిమ్మల్ని బలవంతుడిగా చేస్తూ ఉన్నాడు. God is making you powerful. దేవుడు నిన్ను శక్తిమంతుడిగా చేస్తూ ఉన్నాడు. He gives power for Samson when he is weak. ఎప్పుడైతే సంసోను బలహీనుడుగా ఉన్నాడో అప్పుడు బలం ఇచ్చాడు. నీకు తెలీదా దేవుని సన్నిధి నీతో ఉన్నదని? దేవుడు నీకు నేర్పించలేదా? దేవుడు నీతో మాట్లాడలేదా? దేవుని యొక్క వాక్యం నీలో లేదా? దేవుని వాక్యం వినడం లేదా? దేవుని యొక్క సన్నిధి నువ్వు రావడం లేదా? ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో నువ్వు కూర్చోలేదా? దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడలేదా? గమనించిన ప్రియ పరలోకం, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధన చేస్తూ ఉన్నాము, ఎంత గొప్ప దేవుడిని మనం పూజిస్తూ ఉన్నాము, ఎంత గొప్ప శక్తివంతుని మనం సేవిస్తూ ఉన్నామో కొంచెం ఆలోచించు.
ఈ లోకంలో ఎవరు నీకు ఏమీ కారు, కానీ అన్నీ ఆయనే. హి గివ్స్ ఎవ్రీథింగ్ ఫర్ us. ఆయన మనకు సమస్తాన్ని ఇస్తున్నాడు. ఈరోజు గుర్తుంచుకో, ఈరోజు జ్ఞాపకం చేసుకో. న్యాయాధిపతుల గ్రంథం 13 నుండి 17వ అధ్యాయం వరకు మీరు చదవండి, మీరు అర్థం చేసుకోండి. సంసోను వ్యభిచారం చేశాడు, మందు తాగాడు, పడిపోయాడు, అందుకే ఫిలిస్తీన్ల చేతులకు అప్పచెప్పాడు. కాదు, గ్రహించలేదు. మందు తాగాడు కాదు, వ్యభిచారం చేశాడు కాదు, దేవుని యొక్క శక్తిని గ్రహించలేదు. దేవుడు ఆజ్ఞాపించిన వాటిని కైకొనలేదు. అందుకే బలహీనుడిగా మార్చబడ్డాడు. నువ్వు నేను కూడా బలహీనుడిగా మార్చబడుతూ ఉన్నామేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, చెక్ చేసుకో, జ్ఞాపకం ఉంచుకో, సరి చూసుకో. నీ మొబైల్, నీ కాంటాక్ట్స్, నీ కంప్యూటర్, నీ బండి, నీ ఇల్లు, నీ ఆస్తి, దీనివల్ల దేవునికి అవమానకరంగా నువ్వు బ్రతుకుతున్నావేమో. దీనివల్ల నీకు ఆ దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా ఉన్నదేమో. గ్రహించు, ప్రతి విషయాన్ని తెలుసుకో. ఒక పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపిండు. అలాంటి ఫిలిస్తీన్లనే నాశనం చేయలేడా? He took his own punishment. అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వారిని చంపి he took his punishment. ఆయన శిక్షణ ఆయన తీసుకున్నాడు. ఎలాగో చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, దేవుడి బ్రతుకులాడుకుని వచ్చున్నాడు. అతన్ని చూసి పరిహాసం చేస్తున్నాడు. మనలో అనేకులు చంపిన వాడు వీడే కదా, మన దేవత వీని మనకు అప్పగించినది, మన పండగ చేసుకుందాం రండి. అవును, నువ్వు తప్పు చేసి దేవుని సన్నిధిలో కనబడినప్పుడు అనేకమైన అన్యులు, దేవుని ఎరగని ప్రజలు నేను వేలెత్తి చూపిస్తాను. అందువలన దేవుని నామానికి అవమానం, పరిహాసం పొందడానికి, అంటే అపహాస్యం చేసి నవ్వుకోవడానికి, మనల్ని ఎర్రలను చేసి చూడడానికి అన్యులు ఏం చేస్తున్నారో తెలుసా? దే ఆర్ లాఫింగ్ ఎట్ us. వారు మనల్ని చూసి నవ్వుతున్నారు. వారు మనల్ని చూసి ఏం చేస్తున్నారు? నవ్వుతూ ఉన్నారు. మనం నవ్వుల పాలవుతున్నాం. ఒక్కరు చేసినందుకు క్రైస్తవ్యాన్ని మొత్తానికి ఏం చేస్తారో తెలుసా? క్రైస్తవులనే గిట్టే ఉంటారు. అబ్బాయి ఏంది క్రైస్తవులు అంటే ఒక్కరు చేసినందుకు దేవుని తిడతారు. అందుకే మనం జాగ్రత్తగా ఉన్నాం. వాళ్ళు తిడతారు, వాళ్ళ పనిష్మెంట్ వాళ్ళది. కానీ దేవుణ్ణి అవమానకరంగా మార్చింది ఎవరు? దేవుణ్ణి అవమానకరంగా మనం మాట్లాడే అవకాశం ఇచ్చింది ఎవరు? నువ్వు నేనే. అలాంటి అవకాశం ఇవ్వకండి నా ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఎక్కడి వాడైనా సరే, నువ్వు ఎంత గొప్ప వాడైనా సరే, నువ్వు ధనవంతుడైనా సరే, నీకు సిరి సంపదలు ఉన్నా సరే, నువ్వు దేవుడి నామానికి అవమానకరంగా మారినప్పుడు, దేవుడి నామానికి నువ్వు అవమానకరంగా ఉన్నప్పుడు నువ్వు కాదు అవమానపడేది. యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ద బ్లేమ్. నువ్వు కాదు, దేవుడు అవమానపడతాడు. దేవుని యొక్క సన్నిధి అవమానపరచబడుతుంది. దేవుని యొక్క సంఘాలు మూయబడుతూ ఉన్నాయి. నీ కన్నులు తెరిచి చూడు. నీ కన్నులు అంటే ఈ కన్ను కాదు, నీ ఆత్మీయ నేత్రములు తెరిచి చూడు ఆయన వైపు. నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు దేవునికి బలం ఇస్తూ, నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు దేవునికి బలం ఇస్తూ. అతను చంపిన లెక్క ఎలాగో తెలుసా? అతని జీవిత కాలం అంతా చంపని లెక్క, అతను చచ్చిపోయే ముందు చంపిన లెక్క చాలా గొప్పదట. అంటే దాదాపు 3000 మంది పైన ఉన్నారేమో. ఇంకా అతను చంపిన వారి లెక్క కంటే ఈ లెక్క చాలా గొప్పగా ఉంది. అంటే డబల్ పవర్. అంతకు గొప్ప శక్తి దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకో. దేవుని యొక్క బలమును విడిచిపెట్టకు. డు నాట్ లూజ్ యువర్ స్ట్రెంగ్త్. నీ బలాన్ని ఎవరితో దారపోయకు. నీ బలాన్ని దేనికోసమో ఖర్చు పెట్టకు. నీ బలాన్ని దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఖర్చు పెట్టు. నీ ఆస్తిని అనేకుల కొరకు ఖర్చు పెట్టకు. దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఖర్చు పెట్టు. నీకున్నవాన్ని దేవునికి ఖర్చు పెట్టు. దేవుడు నిన్ను గొప్ప చేసి దానికి 2 దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.